తెలుగుదేశం పార్టీతోనే పేదల సంక్షేమం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం జగపతి రాజాపురం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 మంది దళిత నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మడికి రవి, గాంధారపు లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం మండల అధ్యక్షులు సకుమళ్ల గంగాధర్, నామా పెద్దిరాజు, నూతాటి ప్రకాష్, లక్ష్మీనారాయణ, మడికి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ నాయకులందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్సీ పార్టీ తెలుగుదేశం పార్టీ హయాంలో ₹1 కోటి రోడ్లు, డ్రైన్లు పూర్తి చేశాం. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కట్టాం. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి పనితీరు, లోకేష్ గారు చేసే పనితీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆకర్షించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీలందరినీ కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉన్నాం. ప్రతి విషయంలోనే అండగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళని స్వాగతిస్తున్నాం. మరలా వాళ్ళ గ్రామంలో ఇంకా వాళ్ళ టీం అందరితో కూడా జాయినింగ్ పెడతామన్నారు. త్వరలోనే పెడతామని తెలియజేస్తాం.